నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సాధించినట్టుంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే నిన్న 10th రిజల్ట్స్ వచ్చినాయి. ఏపీవి 86% వచ్చినాయి మొత్తానికి. ఇక దీంట్లో బాలికలు 89%, బాలురు 84%. 2803 స్కూళ్ళలో 100% పాస్ అయ్యారంట. 599 మార్కులతోటి ఆకుల మనస్విని స్టేట్ ఫస్ట్. ఈమె ప్రభుత్వ టీచర్ల బిడ్డ. 599 మార్కులతోటి మనస్వి స్టేట్ ఫస్ట్. ఈమె నారాయణ విద్యా సంస్థలో చదివింది. కాకపోతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివితే ఇంకా చాలా బాగుండే, ఇట్లా అయిపోయింది. కాకపోతే రేపు మనకు ఇంటర్ ఫలితాలు ఉన్నాయి తెలంగాణ నుంచి. 11 గంటలకు విడుదల. బిఐఈ తెలంగాణ, తర్వాత సాక్షి ఎడ్యుకేషన్, ఈనాడు అన్ని వెబ్సైట్లలో మీరు చూడవచ్చు. మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఏపీ 10th. ఇకపోతే ఏపీలో 10th పరీక్ష ఫలితాలు వచ్చాయి. 10thలో స్టేట్ టాపర్ ఓ అమ్మాయి, పేరు వెంకట నాగసాయి మనస్వి. ఎన్ని మార్కులు వచ్చాయంటే 100కు 100, 100కు 100. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సబ్జెక్టుల్లో హిందీలో ఒక్కటి మాత్రం తగ్గించుకుంది. అందుకనే ఆమెకు 599 మార్కులు వచ్చినాయి. ఆ ఒకటి కూడా వస్తే మొత్తం 600కు 600 వస్తుండే. ఈమెం చదివింది చూడండి, టెక్స్ట్ బుక్ చదివాను అని క్లియర్గా చెప్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ వర్క్ బుక్ ఈ వర్క్ బుక్ చదివితే ఆగమవుతుంది తప్ప ఏం లేదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. ఇక రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఆగమనం అయిపోతున్నారు పిల్లలు, పేరెంట్స్. జీవితంలో పాస్ అవుదాం, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇగో ఇది ఆత్మ తెలియసుకోవద్దు. 14416కి ఏమన్నా మీకు ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారు. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే టీఎంసీలో ఎల్డీసీ స్టెనోలు. ముంబైలోని టీఎంసీ టాటా మెమోరియల్ హాస్పిటల్లో 28 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఫీమేల్ నర్స్ 22 ఉన్నాయి. ఇంకో ఇది ఇట్లా. మరి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 7/5. వెబ్సైట్ ఇది టీఎంసీ. వాకిన్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉన్నాయి. దీంట్లో లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలు ఉన్నాయి 9/5. NIV ICMAR org.in. ఇకపోతే యూజీసీ నెట్ నిన్న కూడా చూసినాం. మనకు ఫెలోషిప్, తర్వాత PhD, తర్వాత లెక్చర్షిప్, ఇవి 3 ఇస్తున్నారు. ఇవి సబ్జెక్టులే. మరి ముఖ్య సమాచారం విషయానికి వస్తే అందరికీ 1150, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 600, దివ్యాంగులు SC ST అభ్యర్థులకు 325 ఫీజు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 10 తారీఖు. ఆన్లైన్ దరఖాస్తులో కరెక్షన్స్, ఎడిట్ ఆప్షన్ 13 నుంచి 15 వరకు. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే జూన్ 24, తేదీ జూన్ 16. వెబ్సైట్ యూజీసీ నెట్ NTA.ac.in. ఏపీ DE సెట్ మనకు డైట్ అన్నమాట. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకో వీడియోలో చూద్దాం. మనకు దరఖాస్తు ఫీజు 750. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించే చివరి తేదీ మే 8. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మే 9. హాల్ టికెట్ డౌన్లోడింగ్ మే 21 నుంచి ఇస్తారు. ఎగ్జామ్ మే 24. వెబ్సైటు ఏపీ DE సెట్ APCFSS. కాకపోతే బాలభవన్ పిలుస్తుంది. 25 నుంచి వేసవి శిక్షణ తరగతులు, మృదంగం, చిత్రలేఖనం, ఆర్ట్, క్రాఫ్ట్, నృత్యం, గాత్రంలో తర్ఫీదు. ఇది ఆల్మోస్ట్ ఇది కరీంనగర్ నుంచి అన్ని జిల్లాలల్లో బాలభవన్ ఉంటుంది. మీరు ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకోండి. క్యూట్ నెట్ స్కోర్ల నార్మలైజేషన్కు స్వస్తి. ఆన్లైన్ ఎగ్జామ్ వల్ల చాలామంది లాస్ అవుతున్నారు అన్నమాట. ఇక ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకు ప్లేస్ కావచ్చు, లేకపోతే సెకండ్ షిఫ్ట్ వాళ్ళకు ప్లేస్ కావచ్చు. ఈ షిఫ్ట్ల వల్ల మొత్తం లాస్ అవుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం నుంచే నార్మలైజేషన్ తీసేస్తారంట. అంటే 100 క్వశ్చన్స్ ఉంటే 70 లేకపోతే 60 వరకే కౌంట్ చేస్తారు. అట్లా 27 లేదా మే 1న దోస్తు నోటిఫికేషన్. డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు నోటిఫికేషన్ ఈ నెల 27 లేదా మే 1న విడుదల చేస్తారు. మొత్తానికి 1054 డిగ్రీ కాలేజీలు ఉండగా వీటిలో 3,86,000 సీట్లు ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే JL తుదికి విడుదల. JL రాత పరీక్ష తుదికిని TSPSC సోమవారం విడుదల చేసింది. మనకు వెబ్సైట్లో ఉంది, ఒకసారి చూసుకోండి. JEE మెయిన్ 2 ఫైనల్ కీ విడుదల, ఇది కూడా చూసుకోండి.
టీటీసీ ఫలితాల విడుదల. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం సోమవారం విడుదల చేసింది. వచ్చే అకాడమిక్ ఇయర్కి 42 రోజుల టీటీసీ కోర్సులో మే 23 నుంచి 30 వరకు ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. మే 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. దరఖాస్తులు DEO కార్యాలయంలో లభిస్తాయని తెలిపారు. ఇది కూడా అన్ని జిల్లాలకు సంబంధించింది టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు. ఇక టెట్ రాయనున్న 48,000 మంది టీచర్లు నిజంగా పరీక్ష అయితే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు వర్క్ చేసి ఒకటే సబ్జెక్టు మీద ఎక్స్పర్ట్స్ అవుతారు కాబట్టి మిగతా సబ్జెక్టులు రాయాలి అంటే కొంచెం కష్టమే. ఇగో ఎస్ఏ జీవశాస్త్రం ఉపాధ్యాయులు గణితంలో 60% మార్క్స్ టెట్ రాయాల్సి ఉంటుంది. అదే సైన్స్ కంటెంట్ ఫిజిక్స్ రసాయన శాస్త్రం ఉండగా వీటిలో 24 మార్కులు ఉన్నాయి. సాంఘిక శాస్త్రం పేపర్ రాసేవారు ఇంగ్లీష్లో 30 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంది. ఇంటర్ ఫలితాలకు అడ్డొచ్చిన మంగళవారం ఇవి ఒక్కో రోజు ఒక్కో తీరు అది అయిపోతుంది. బుధవారం ఒకేసారి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు ప్రారంభం కాగా 4,78,000 మంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిటర్న్ రాశారు. ప్రైవేట్ ఎగ్జామ్ కూడా రాశారంటే విద్యార్థులు ఫలితాల కోసం TSBIE.CGG.gov.in రిజల్ట్స్ CGG.gov.in వెబ్సైట్లను సంప్రదించవచ్చు. నమస్తే తెలంగాణకు సంబంధించి ఇది కూడా చూడవచ్చు. తెలంగాణ టుడే దానిలో కూడా చూడవచ్చు. ప్రధాన పత్రికలలో కూడా మీరు వెబ్సైట్లో చూడవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ UGC నెట్ జియోలో ఇందాక చూసిందే. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అనేది కూడా చూసినాం. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్లకి 10 మే. మనకి ఎగ్జామ్ 12th మే. సబ్మిషన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు 12th మే ఉంది. ఎగ్జామ్ జూన్ 16కి ఉంటుంది. అప్రెంటిస్లు ఉన్నాయి. నావల్ డాక్యార్డ్ ముంబై మొత్తం 301. ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి. ITIకి సంబంధించి క్వాలిఫికేషన్ 8th 10th పాస్ ITI. NCVT SCVT విత్ ఫిజికల్ స్టాండర్డ్స్. దీనికి స్టైఫండ్ కూడా ఇస్తున్నారు 6,000 నుంచి 7,000. మరి సెలెక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ మార్క్స్ ఆప్టెన్డ్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చే నెల 10. వెబ్సైట్ ఇండియన్ రైల్వేస్ NIC.in. ఇక 4,208 RPF ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్టులు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ దరఖాస్తులు మే 14 వరకు స్వీకరిస్తారు. ఎగ్జామ్ డేట్ ప్రకటించలేదు. వెబ్సైట్ RRV.apply.gov.in. పిల్లల అల్లరిని దారి మళ్లించండి అని చెప్తున్నారు. రేపటి నుంచి వేసవి సెలవులు కాబట్టి ఇట్లా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు చేసిన సూచనలు ఏమున్నాయంటే 6 బయట ఉదయం సాయంత్రం మాత్రమే ఆడుకోవాలి. ఎండల్లో ఆడుకోవద్దు. చెరువులు కుంటలు బావులు నదుల్లోకి ఈతకు వెళ్ళకూడదు. పెద్దల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మంచి నీరు తగినంత తాగాలి. ఈత నేర్చుకోవాలని చెప్తున్నారు. నిమ్మరసం కొబ్బరి నీళ్ళు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బయట ఫుడ్ తినద్దు. శరీరానికి గాలి తగిలేలా కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్ళాల్సి వస్తే గొడుగు టోపీ ధరించాలి. మంచినీళ్ళ సీసాను వెంట తీసుకెళ్ళాలి. వీలైనన్ని కథలు జీవిత చరిత్రల పుస్తకాలు చదవాలి. బొమ్మలు పెయింటింగ్ నేర్చుకోవాలి. మీ అభిరుచి మేరకు అందుబాటులో ఉన్న వస్తువులతో క్రాఫ్ట్ వర్క్ చేయండి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాఠశాల యాజమాన్యం లేఖ. గత 10 నెలలుగా మీ పిల్లలను సంరక్షించాం. ఈ 2 నెలలు మీతో గడుపుతారు. ఈ సమయం వారికి ఉపయోగకరంగా సంతోషంగా ఉందన్న మేము మీకు కొన్ని చిట్కాలను అందిస్తున్నామని చెప్తున్నారు. మీ పిల్లలతో కలిసి భోజనం చేయండి. రైతుల కష్టం వివరించి ఆహారాన్ని వృధా చేయనీయకండి. వారు భోజనం చేసిన తర్వాత తిన్న ప్లేట్లను వారినే శుభ్రం చేయమని చెప్పండి. దుస్తులు సర్దడం వంటి చిన్న చిన్న పనులు చెప్పండి. వంట తదితర పనుల్లో పిల్లలకు సహాయం తీసుకోండి. ఇరుగు పొరుగు వారి ఇళ్లకు తీసుకెళ్ళండి. వారిని పరిచయం చేయండి. సెలవుల్లో అమ్మమ్మ నాన్నమ్మల ఇంటికి పంపండి. అక్కడే వారితో కొన్ని రోజులు గడపండి. వీలైతే పిల్లలకు పని ప్రదేశాలకు తీసుకెళ్ళాలి. తద్వారా కుటుంబ పెద్దలు పడే కష్టం వారికి అర్థమవుతుంది. వారితో మొక్కలు నాటించి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి. వారిని చేపట్టమని చెప్పాలి. మీ బాల్యంలోని జ్ఞాపకాలను వారితో పంచుకోవాలి. కుటుంబ చరిత్ర తెలియజేయాలి. ఇతర పిల్లలతో కలిసి బయట ఆడుకోనివ్వాలి. రంగురంగు చిత్రాలతో కూడిన కథల పుస్తకాలు చిన్నారులకు బహుమతిగా ఇవ్వాలి. పిల్లలను టీవీ మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు తదితర వాటికి దూరంగా ఉంచాలి. ఇంకో పేపర్ని ఇచ్చారు నైపుణ్యాలకు సాన పెట్టండిలా అని. వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. పిల్లలంతా అల్లరి ఆటపాటలతో ఇట్లా సుఖాలు చూపిస్తారు కాబట్టి వీళ్ళకి ఇట్లా పని చెప్పండి. వాళ్ళు కొంచెం సెట్ అవుతారు అని చెప్తున్నారు. మంచి చెడు అనేది చెప్పాలి. పోటీ ప్రపంచంలో తమని తాము నిరూపించుకొని అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే మీ పిల్లలకు
మక్కువ ఉన్న రంగాల్లో రాణించే విధంగా అవసరమైన నైపుణ్యాలను అందించేలా ప్రయత్నించండి. సెలవుల్లో కూడా తరగతులు చదువు అంటే పిల్లలకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి అలా కాకుండా మీరేం నేర్పించాలనుకున్న ఒక టాస్క్లా ఇచ్చి అది పూర్తయిన వెంటనే వారిని ఆడుకోవడానికి వదిలేయండి. తమకు ఇచ్చిన పనిని పూర్తి చేసిన వారికి బహుమతినివ్వండి. వారిని నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. సమ్మర్ క్యాంపులకు పంపే ఏర్పాట్లు చేయండి. దీనివల్ల కొత్త వారిని కలవడం, మాట్లాడడం, మసలుకోవడం వంటివి నేర్చుకుంటారు. తెలియని వాళ్ళతో పిల్లల్ని ఎలా పంపుతామని భయపడితే అమ్మమ్మ నానమ్మల దగ్గరకు పంపడం ఇంకా మంచిది. ఇకపోతే విలువిద్యలో ఉచిత శిక్షణ, మనకు ఏకాగ్రత తీక్షణ అవసరం దీనికోసం. ఈ క్రీడలో తర్ఫీదు పొందడం అంటే ఎంతో ఖర్చుతో కూడుతుంది. ఆటల్లో పట్టు సాధిస్తే రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం కష్టమేం కాదు. వివిధ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు పథకాలతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. రాజారాం స్టేడియంలో ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు వీళ్ళు. ఖేలో ఇండియా ఆర్చరీ కేంద్రంలో తర్ఫీదు ఇవ్వనున్నారు. జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో గత ఏడాది నుంచి ఖేలో ఇండియా ఆర్చరీ శిక్షణ ప్రారంభమైంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారి క్రీడాకారుల్లో 2 జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించగా 16 మంది రాష్ట్ర స్థాయి పోటీలో ప్రతిభ చాటారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇస్తారు. ఆసక్తి గలవారు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మీరు నిజామాబాద్ వాస్తవ్యులు, కామారెడ్డి వాస్తవులు అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 12 నుంచి 18 ఏళ్లలోపు వయసున్న బాలబాలికలు శిక్షణలో పాల్గొనవచ్చు అని చెప్తున్నారు. ఇకపోతే పాలిసెట్ 2024 దరఖాస్తు గడువు పెంపు 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనకు తెలంగాణకు సంబంధించి అన్ని వెటర్నరీ, టెక్నికల్, తర్వాత అగ్రికల్చర్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. మనకు ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో నాన్ ఇంజనీరింగ్ అన్నీ, అగ్రికల్చర్ కోర్సుల్లో హార్టికల్చర్ యూనివర్సిటీలోని హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో, అలాగే పశువైద్య యూనివర్సిటీలో యానిమల్ హస్బెండరీ, ఇవన్నీ దాంతో తీసుకుంటారు. కాబట్టి డేట్ ఎక్స్టెండ్ చేసారు. చూడండి, ఏపీ ఎడ్సెట్ 2024 మనకు ఏ దాంట్లో డిగ్రీ చేసినా సరిపోతుంది. బీటెక్, బీఈ, బీసీఏ, బీబీఎం విద్యార్థులు అర్హులే. బీఈడీ చేసి తర్వాత టీచర్ కావచ్చు, దానికి సంబంధించింది ఇది. ప్రస్తుతం ఫైనల్ ఇయర్స్ అవుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే వచ్చే నెల 15. వెబ్సైట్ సెట్స్ APSCHE APGOV.in. యూజీసీ నెట్ ఇందాక చూసినాం. ఇకపోతే ఇందాక దీనికి సంబంధించిన వీడియోలు 2-3 ఉంటాయి మనకు ఛానల్లో చూడండి. స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్, మనకు ఫిజియోథెరపీ, ప్రోస్థెటిక్స్ ఇవన్నీ ఉంటాయి. మీకు ఎంపీటీ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ప్రోస్థెటిక్స్, ఆర్థోటిక్స్, దీనికి సంబంధించిన 2 ఏళ్ళు డిగ్రీ కోర్సులు ఉన్నాయి, పీజీ కోర్సులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 25, ఎగ్జామ్ 23/6, అడ్మిషన్ SVNIRTARNIC.in. ఇవన్నమాట ఈరోజు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.